హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అదురుపే శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు మీకు రావాలంటే ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఆ 3 పనులు ఏంటి, ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి ఇప్పుడు ఒక అదిరిపోయే శుభవార్త బయటకు వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది. అతి త్వరలో రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులు అందాలంటే రైతులు తప్పనిసరిగా 3 ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి. అవి చేసిన వారికే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడతాయి. అందులో మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం. ఈకేవీసీని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. మొబైల్ ఉపయోగించడం రానివారు లేదా ఆన్లైన్ పరిజ్ఞానం లేని రైతులు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లేదా నెట్ సెంటర్కు వెళ్ళి కూడా ఈకేవీసీ చేయించుకోవచ్చు. ఇక రెండవ ముఖ్యమైన పని ఎన్పిసిఏ లింకు, అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింకే ఉండాలి. అలాగే ఆ లింకు ఎన్పిసిఏలో యాక్టివ్గా ఉండాలి. ఈ లింక్ ఉన్న రైతుల ఖాతాల్లోకే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. మీ అకౌంట్కు ఎన్పిసిఏ లింకు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీ మొబైల్ ద్వారా యుఐడిఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేయడం, లేదా నేరుగా మీ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి పాస్బుక్ను ఆఫీసర్కు ఇచ్చి అడిగితే వారు మీ అకౌంట్కు ఆధార్ లింక్ ఉందా లేదా అనేది స్పష్టంగా చెబుతారు. ఒకవేళ లింకు లేకపోతే అక్కడికక్కడే మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా తక్షణమే లింకు చేయిస్తారు. ఇక మూడవ మరియు చాలా కీలకమైన పని ల్యాండ్ సీడింగు లేదా వెబ్ ల్యాండింగు చెక్ చేయడం. అంటే మీ పట్టాదారు పాస్బుక్లో ఉన్న భూమి వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో సరిగ్గా నమోదై ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. పేరు, ఆధార్ నెంబరు, భూమి విస్తీర్ణం వంటి వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే డబ్బులు ఆగిపోతాయి. ఈ 3 పనులు ఈకేవీసీ, ఎన్పిసిఐ, ఆధార్ లింకు, ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న రైతులకు పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు ఖచ్చితంగా ఖాతాల్లో పడతాయి. ఇక ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే జనవరి 30 తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఆ తేదీకి ముందే ఏదో ఒక రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయవచ్చని సమాచారం. సో తప్పనిసరిగా రైతులు నేను చెప్పిన 3 పనులు చేసుకోండి. ఇంకా ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటే కనుక అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.